ప్రభుత్వ విప్ కర్నే ప్రభాకర్ అసెంబ్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఎంపీ కవితకు నిజామాబాద్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడం హర్షణీయమని అన్నారు. దీని పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు నిజామాబాద్ పార్లమెంటు మాజీ సభ్యురాలు కవిత గారికి శాసన మండలి సభ్యురాలుగా నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల అభ్యర్థిగా ప్రకటించినందుకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా శాసన మండలి సభ్యత్వానికి ఇవాళ నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో కవిత గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. నిజానికి తెలంగాణ ఉద్యమ సందర్భం కావచ్చు, తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో కవిత గారు చేసినటువంటి తెలంగాణ సమాజానికి అందుబాటులో ఉండి కవిత గారు చేసినటువంటి సేవలు దానికి ప్రజలు ఎవరు కూడా మర్చిపోలేనివి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మను నిలబెట్టి బతుకమ్మ పండుగని ఇవాళ తెలంగాణ ప్రజలు సగర్వంగా జరుపుకునే పద్ధతిలో తెలంగాణ సమాజంలో ఒక ఆత్మగౌరవ పండుగ ప్రజలు చేసుకునేటువంటి పద్ధతిలో కవిత గారు పోషించినటువంటి పాత్ర తెలంగాణ ప్రజలు మర్చిపోరు. అదే కాదు, తెలంగాణ బతుకమ్మని ఖండాంతరాలు దాటించి పండుగల్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కవిత గారికి తప్పకుండా ఈ సమాజ సేవ చేసేటువంటి అవకాశం, అదేవిధంగా ఇంతకాలంగా ఒక సంవత్సర కాలంగా ఆ నిజామాబాద్ ప్రజలు కవిత గారి సేవలు లేకపోవడం వల్ల అనేక పార్టీల వాళ్ళు, ఒక టిఆర్ఎస్ పార్టీ కాదు, సాక్షాత్తు ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికల తర్వాత ప్రత్యాతపడేటటువంటి సందర్భాలు ఉన్నాయి. ఒక తప్పు చేసినాం మేము అనేటువంటి భావన ఆ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పక్షాలకు కవిత గారి విషయంలో ఉన్నది. మరి అటువంటి సందర్భంలో వారి సేవలు నిజామాబాద్ జిల్లాకు ఉండాలి అనుకున్నప్పుడు, వారి సేవలు మరి తెలంగాణ ప్రజలకు అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ముందుకు ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం ఎంటైర్ తెలంగాణ రాష్ట్ర సమితి అంతా కూడా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉంది. ఒక తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలు, నాయకులు మాత్రమే కాదు, యావత్ తెలంగాణ సమాజం కూడా ఒక ఆడబిడ్డగా చూసుకుంటున్నటువంటి కవిత గారి పట్ల, ఒక ఆడబిడ్డగా వారిని గౌరవిస్తున్నటువంటి తెలంగాణ సమాజం అంతా కూడా సంతోషపడతా ఉంది. కాబట్టి మొన్న కేసీఆర్ గారు ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని యావత్ తెలంగాణ సమాజం హర్షిస్తూ ఉన్నది. కాబట్టి కవిత గారి ఎమ్మెల్సీ నిర్ణయానికి మరి నిజామాబాద్ ప్రజలకు మాత్రమే కాదు, జాగృతి కార్యకర్తలతో పాటు తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి పక్షాన కవిత గారికి మరొకసారి మనస్ఫూర్తిగా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేసీఆర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.